కొడంగల్ నియోజకవర్గం కోస్గి పట్టణ కేంద్రంలో కోస్గి మండలం, మద్దూరు మండలం, కొత్తపల్లి మండలం, గుండ్మాల్ మండలం ఈ 4 మండలాలు ఈ టౌన్లో కలిసి విస్తృత స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. పార్లమెంటు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా మండల నుంచి బూత్ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రతి మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలను, నాయకులను ఈ యొక్క సమావేశంలో 2 మండలాల చోట ఇట్లా 3 మండలాల చోట అట్లా కలిపి అందరినీ కలుసుకోవడం, కార్యకర్తలకు అందరికీ కూడా రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో బూత్ స్థాయి నుంచి పార్టీని పూర్తిగా కార్యకర్తలను పూర్తిగా పటిష్టం చేసుకోవడం, వారందరినీ కూడా అంటే సమన్వయం చేసుకొని అందరినీ కలిపి ప్రతి బూత్లో కూడా ఉన్నటువంటి కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో వారు ఇచ్చినటువంటి అభివృద్ధి పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఇంట్లో కూడా లబ్ధిదారులు ఉన్నారు. ఆ లబ్ధిదారులను అందరినీ కూడా కలుసుకోవడం, ఆ లబ్ధిదారులకు వారికి వచ్చినటువంటి ఆ యొక్క లబ్ధి పొందినటువంటి పథకాల విషయంలో మరొకసారి వారిని కలుసుకొని వారి అభిప్రాయం తెలుసుకొని వారితో మమేకమై మరి ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో ఆయా స్థాయి బూత్ స్థాయిలో ప్రతి ఒక్కరిని కూడా ప్రజల్ని కలుసుకునేటటువంటి ఒక కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ రోజు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా బూత్ స్థాయి నుంచి కూడా ఈ కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం చేయడానికి ఈ యొక్క సమావేశాలు నిర్వహించుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధిస్తున్నటువంటి విశ్వాసం మాకుంది. ఇక్కడ ప్రత్యేకంగా కొడంగల్ నియోజకవర్గానికి వస్తే అభివృద్ధి విషయంలో కూడా కొడంగల్ నియోజకవర్గం ఈరోజు మహబూబ్నగర్ పార్లమెంట్లోనే కాదు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఈ ప్రాంతం చాలా వెనుకబడినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయి. పెద్ద ఎత్తున బొంబాయి పోతుంటారు, కర్ణాటక పోతుంటారు, ఎక్కడెక్కడికో బతుకు తెరువు కోసం పోతూ ఉంటున్నటువంటి పరిస్థితి. నారాయణపేట, కొడంగల్లు మరి ఈ ప్రాంతాల్లో సాగునీరు అందించడం కోసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే గతంలో జూరాల ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకొని అందించాలనేటటువంటి ప్రాజెక్టు రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు రిపోర్టును మళ్ళీ మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాని మీద పునరాలోచించి పునఃసమీక్ష చేసి ఆ ప్రాజెక్టుని టేకప్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.